అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు సాబుల కోసలం అండి. నేను 5 రోజులు అవుతున్నాను. మా అత్తగారు బాగోక మక్క జారిపోయిందండి. వచ్చి 5 రోజులు అవుతున్నాను. రాత్రి అర్ధరాత్రి 1 గంట అవుతుందండి. అప్పుడు ఇలా కొప్పు జాన్ జారిపోతే ఇందులో ఉన్న పేషెంట్ 12 మంది ఉన్నారండి. 12 మంది భయపడిపోయారండి. రాత్రి ఇక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లు నర్సులు వచ్చి చూసి ఆ ఎల్ల సత్తాలో తీసి తెల్లవారు గట్ల డాక్టర్లు గట్ల వచ్చి రూమ్ షిఫ్ట్ చేసి అంటే ప్రమాదకరం అనేసి మార్చేశారండి. అలా ఉన్నదండి ఇక్కడ పేషెంట్ పరిస్థితి. అన్నీ రూమ్ బాత్రూమ్ కాడ బాగాలేవు, రూమ్ కాడ సరిగ్గా ఏం చేయట్లేదు, ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు. అలా ఉంటుంది. ఉన్న ఒక బాత్రూమ్కి ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకే బాత్రూంలోకి వెళ్తున్నారు. ఉన్న ఒక బాత్రూమ్ ఉన్నదంటే అది శుభ్రం చేయలేదు, అలా వదిలేశారు. అలా ఉన్నదండి ఈ గవర్నమెంట్ పరిస్థితి. ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు. అదే జరిగిందండి. ఈ కప్పు పడిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇక్కడ జస్ట్ మిస్ అయ్యారు కానీ 2 దెబ్బలు తెలిసినండి. 5 నిమిషం కాడ ఒక అతను బాస్కని వెళ్ళి బయటికి ఇలా వచ్చాడు, బయటికి అలా జారాడు. ఆవిడ కొద్ది దూరంలో మిస్ అయింది కానీ ఆవిడ తల ఎన్నాల బయట ఎట్టుకు పడుకుంది. అలా అటు సైడ్ మార్చి పడుకుంది. ఆవిడకి షుగర్ పేషెంట్. ఆవిడ కాలు కింద కెట్టపోతే బాగోట్లేదని కాలు కింద కట్టి బొరపోతే పైనగా ఎట్టుకొని పడుకుంటుందండి. ఆవిడకి చిన్న పెంకిల టెస్ట్ పడ్డాయి కానీ చనిపోనండి, కొద్దిగా మిస్ అయింది కానీ. అదే జరిగిందండి. డాక్టర్ గారు ఏమన్నారు, చూసారా? డాక్టర్ గారు చూసి ఉదయం వచ్చారండి. 8 గంటలకు అలా వచ్చేసారండి. వచ్చేసి ఈ రూమ్లో ఉంచకండి, పేషెంట్ అలా షిఫ్ట్ చేసేయండి, ఏదో దాంట్లోకి అనేసి ఒక రూమ్లో నలుగురిని, ఒక రూమ్లో ముగ్గురిని అలా మార్చేసారండి. రూమ్లోకి ఎవరు వెళ్ళొద్దు, అంటే ఇదంతా పడిపోలేట్టున్నది అనేసి 2 సంవత్సరాలు పెట్టి బాధపడుతున్నారండి. ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదంట. నర్సులు, ఆ డాక్టర్లు అది 2 సంవత్సరాలు బట్టి చెప్తున్నాము, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలా ఉంటే పేషెంట్కి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి, మమ్మల్నే కదా అంటారనేసి వాళ్ళు కూడా అడిగారండి. రాత్రి 1 గంటకి అది దుంపుని పడిపోయిందండి. పడిపోబడికి మా అందరం కూడా వేసి చూసాం. చూడబోడికి పడిపోయింది. పడిపోతే అలాగే కొంచెం గుండు దడగా ఉంది, అంతే చెప్పింది. మరి అప్పుడు ఏం చేశారు? ఏం చేస్తాం, అలాగే వాళ్ళ మంచాల మీద అడుగు కూకొని బిగ్గి ఆడతాను, చూస్తున్నాం. అది జరిగింది. మరి తర్వాత వచ్చి డాక్టర్ గారు వాళ్ళు వచ్చారా? ఆ తర్వాత ఒకడు పొద్దున్న వచ్చారు డాక్టర్ గారు. ఈ నరసింహలో వాళ్ళు వచ్చారు. నరసింహలో వాళ్ళు వచ్చి ఆ పెచ్చిరాయి తీసి ఆ పక్కన పెట్టారు. పెట్టిన తర్వాత పొద్దున్న లేచి మమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు. నైట్ 1 o'clockకి మన పోస్ట్ ఆపరేటివ్ అండ్ ప్రీ ఆపరేటివ్ వార్డ్ మధ్యలో ఉండే డోర్ పైన సీలింగ్ అంటే ఆర్థోపెడిక్ వార్డ్లో ఒక చిన్న ముక్క అనేది కారిడార్ అంటే మనం వెళ్ళే దారిలో ఉన్నది పైనది పిఓపి అండ్ కొంచెం సీలింగ్ పడిపోయింది అంతే. దాంట్లో చుట్టుపక్కల పేషెంట్స్ కానీ మన స్టాఫ్ కానీ ఎవరు కూడా లేరు, కొంచెం ఫర్ ఆఫ్ డిస్టెన్స్లోనే ఉన్నారు. అండ్ ఇది ఓల్డ్ బిల్డింగ్ కావడం వల్ల ఈ కంటిన్యూస్ తుఫాన్లో సైక్లోన్ వల్ల పైన వాటర్ అలాగా కిందికి దిగిపోయి ఆ పార్ట్ అనేది చిన్న ముక్క అనేది కింద పడిపోయింది. అండ్ ఇదంతా కూడా బిల్డింగ్ నాడు నేడు వర్క్స్లో రెనోవేషన్ జరుగుతుంది. ఒక 10 crores ప్రాజెక్ట్ ఇది ఇన్ ప్రాసెస్లో ఉంది ఇది. సో ఈ పైన రూఫ్ అంతా కూడా కొట్టేసి వాటర్ కొంచెం కిందకి రావడం వల్ల కూడా ఈ సంఘటన జరిగింది. అలాగని మనం పై అధికారి ఏపీఎంఐసిడిడి గారికి ఇన్ఫామ్ చేయగానే ఇమీడియట్గా వచ్చి మనం అంతా కూడా చెక్ చేసాము. అండ్ ఆ ఉన్న వార్డులో పేషెంట్స్ అందరినీ కూడా వేరే చోటకి సేఫ్ సైడ్గా ఎవాక్యుయేట్ చేసాము. ఏమైనా ఇంకా వేరే ప్లేసెస్లో ఎక్కడైనా ఇలాంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగవచ్చని. అండ్ ఆల్ పేషెంట్స్ టిల్ నౌ సేఫ్. అదే ఇదంతా కూడా నాడు నేడు వర్క్స్లోనే జరుగుతున్నాయండి. ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా అవుట్లెట్ అనేది కనెక్ట్ చేయాలండి. కన్స్ట్రక్షన్ అంతా జరిగింది, బట్ అవుట్లెట్ కనెక్ట్ చేసి ఈ వాష్రూమ్స్ కూడా మనకి యూస్లోకి వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.